అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు కానీ 3వ రోజు కానీ సంకట చతుర్థి అయితే వస్తుంది కదండి. అయితే ఈ సంకట చతుర్థి రోజున ఉదయం రోజున ముడుపు కడతాం. అలాగే సాయంత్రం రోజున ఆ ముడుపు విప్పి ప్రసాదంగా దేవుడికి పెట్టి నైవేద్యంగా మనం ప్రసాదంగా అయితే తీసుకుంటాం. అయితే ప్రతి నెల కూడా మనకి చవితి తిథి ఉన్నప్పుడే ఈ సంకట చతుర్థి జరుపుకోవాలండి. అయితే పీఠం పేరు నామం పేరు అనేవి మారుతూ ఉంటాయి. అలాగే చంద్రోదయ సమయాలు కూడా మారుతూ ఉంటాయి. అవి మనకి మార్చి నెలలో ఎప్పుడు వచ్చాయో చూద్దాం. మార్చి నెల మనకి పాల్గొన మాసం అయితే తెలుగు మాసం అయితే వస్తుందండి. శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం. అలాగే చవితి తిథి అనేది సాయంత్రం పూట అయితే మనకి రాత్రి పూట ఉండాలి కదండి. కాబట్టి 28వ తేదీ గురువారం తదియ తేదీ ముగిసిపోయి చవితి తిథి అనేది సాయంత్రం 4:27 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శుక్రవారం 29వ తేదీ చవితి తిథి సాయంత్రం వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాత్రిపూట చవితి తిథి మనకి ఇంపార్టెంట్ కాబట్టి చంద్రోదయం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనము 28వ తేదీ జరుపుకోవాలండి. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం అనేది 4:29 అయిపోతుంది. కాబట్టి విశాఖ నక్షత్రం మనం చెప్పుకోవాలి. అలాగే పాల్గొన మాసము శోభకృతనామ సంవత్సరము. పీఠం పేరు ఆగమ పీఠం అండి. నామం పేరు బాలచంద్ర మహాగణపతి. అంటే మనం చేసే పూజలో 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఓం బాలచంద్ర మహాగణపతి నమః అని చెప్పుకోవాలి. అలాగే చంద్రోదయ సమయాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 8:41, అలాగే కర్ణాటకలో 9:15, తెలంగాణలో అయితే 9:01 రాత్రి అయితే మనకి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చంద్రోదయ సమయం కంటే 1 గంట ముందు కానీ అర్ధ గంట ముందు కానీ మీరు పూజలో పాల్గొని ఆ చివరికి అయ్యేసరికి మీరు పూజ అనేది మనం చంద్రార్ఘ్యం అనేది ఆ టైంలో ఇచ్చుకున్నట్లయితే చాలా మంచిదండి. ఈ సమయంలో మనం చంద్రార్ఘ్యం అనేది ఇవ్వాలి. అయితే తప్పనిసరిగా ఉపవాసం ఉంటామే కదండి. అదే ఉపవాసం మనం వీడాలి అంటే ఆ తర్వాత కుడుములు అనేవి ఈ నెల తినాలి అండి. ఖచ్చితంగా మనము ఫస్ట్ ప్రసాదంగా స్వీకరించాల్సింది కుడుములు. అలాగే మనము ముడుపు కట్టింటాం కదా, నైవేద్యం పెట్టింటాం కదా పరమాన్నము, అది కూడా తిని మీ నైవేద్యం అనేది ఉపవాసంతో మీరు ఆ రోజున విరమించి ఓం గణేశాయ నమః అని మన మనసులో మౌనంగా తలుచుకొని మన సంకల్పాలు స్వామి దగ్గర చెప్పుకోవాలి. అలాగే చాలామంది 11 నెలలు అంటే 11 నెలల పాటు ఉపవాసం ఉండి పూజ చేస్తామని, మరికొందరు ఉపవాసం మాత్రమే ఉండి గుడిలో మీ దర్శనం చేసుకుంటాం స్వామి అని, మరికొందరు ముడుపు కట్టి ఈ ఉపవాసం చేసి వ్రతం చేస్తామని చాలామంది అయితే మొక్కుకుంటారండి. వివిధ రకాలుగా ఎలా మొక్కుకున్నా పర్వాలేదు, మనం చేసే విధానాన్ని బట్టి మన మనసులో ఉన్న ఆ దైవ బలాన్ని బట్టి మనకి దేవుడు అనేది తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తారు. ఆరోగ్యం పరంగా సమస్యలైన, సంతానం పరంగా, విద్య పరంగా, జాబ్ పరంగా, ఎటువంటివైనా ఆస్తి తగాదాలు, లేకుంటే కోర్టు సమస్యలు, భార్యాభర్తలు, ఇంట్లో ఏవైనా చికాకులు, ఏదో మనశ్శాంతి లేకుండా పోవడం, ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉండటం, ఇవన్నీ కూడా పోతాయండి. అలాగే ప్రతి సంకట చతుర్థి కూడా మీరు ఏ ఉపవాసం లేకపోయినా, అంటే చాలామంది ఉపవాసం ఉండలేరు, అలాంటి వారు కూడా సాయంత్రం పూట ఈ చంద్రోదయ వేళలో కంటే ముందు అంటే ఒక 6 నుంచి 9 లోపు తప్పకుండా గరికను అలాగే ఎర్రటి పువ్వును తీసుకెళ్ళి వినాయకుడి దర్శనం అనేది చేసుకోండి. అలాగే సంకట చతుర్థ స్తోత్రం అనేది ఉంటుంది, ప్రణమ్య శిరసా దేవం అని. ఆ శ్లోకాన్ని అంటే ఆ స్తోత్రాన్ని మీరు 11 సార్లు కానీ 5 సార్లు కానీ కనీసం ఒక్కసారి కానీ చదవడానికి కానీ వినడానికి కానీ ఈ సంకట చతుర్థి ఎప్పుడున్నా కూడా ట్రై చేయండి. మన కష్టాలు అంటే మనకి జీవితంలో ఉన్న సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.